ఆహ్, ఈరోజు నేనొక టాపిక్ చెప్దామనుకుంటున్నాను. ఇది సూసైడ్. సూసైడ్ అనేది ఆ థాట్ ఎలా వస్తదసలు? అయినా దానివల్ల వచ్చే లాభం ఏంటి? నువ్వు చనిపోతే అంటే కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. నాకు గూడా ఒకానొక టైంలో సూసైడ్ జేసుకోవాలనిపించింది. బట్ మళ్ళీ ఆహ్, ఆహ్, ఆలోచిస్తే మరి సిల్లీ థింగ్ అనిపించింది అది. ఇప్పుడు ఊహించుకుంటే నాకు నవ్వొస్తది. ఆ విషయం గుర్తు తెచ్చుకుంటే అప్పుడప్పుడు. మరీ సిల్లీ కదా అసలు. యాక్చువల్లీ పీపుల్ ఎలా అంటే మరీ కొన్ని సిట్యుయేషన్ ఉంటాయి. డబ్బులు బాకీ అవ్వడం వల్ల, లేకపోతే అప్పు తీసుకోవడం వల్ల చాలా ఐ మీన్ బాకీ అంటే అదే. ఆహ్, వాళ్ళు వీళ్ళు అడిగితే ఆ ప్రెషర్ తట్టుకోలేక ఇంట్లో జాబ్ లేకపోవడం గానీ, సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సూసైడ్ అనే థాట్ రావడానికి మెయిన్ రీజన్ సొసైటీ. ఔట్ సైడ్ పీపుల్ ఏమనుకుంటారో, ఏమంటారో అనే థాట్. ఫస్ట్ మనం ఈ భూమి మీదకొచ్చింది ఐ మీన్ ఫస్ట్ హ్యాపీగా బతకడానికి. రిమైనింగ్ రిమైనింగ్ థింగ్స్ ఆర్ సెకండరీ యాక్చువల్లీ. సో, వాటెవర్ అంటిల్ అన్‌లెస్ వి డై విత్ ద ఎక్స్టర్నల్ థింగ్స్ ఐ మీన్ ఎక్స్టర్నల్ థింగ్స్ మనల్ని అఫెక్ట్ చేసేంత వరకు వి షుడ్ నాట్ డిసైడ్ అవర్‌సెల్ఫ్ సూసైడ్ చేసుకోవాలని అస్సలు. చాలా డేంజర్. లైక్ ఇప్పుడు ఈవెన్ నువ్వు అనుకున్నా చనిపోతావు. ఏదో జరిగిపోతది, ఏదో అయిపోతుందని చెప్పి నువ్వు అనుకుంటావు. సూసైడ్ చేసుకుంటావు. నువ్వు చనిపోయాక ఆహ్, ఇంట్లో వాళ్ళు గానీ, నీ క్లోజ్ రిలేటివ్స్ గానీ దే విల్ నాట్ రిమెంబర్ మోర్ దెన్ ఎ మంత్. మోర్ దెన్ ఎ మంత్. అంతకు మించి మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళుంటారు. లాస్ అయ్యేది నీ జీవితం అంతే. సో, లవ్‌లో ఫెయిల్ అయిన ఏ విషయంలో అయినా, డబ్బు విషయంలో గానీ, ఇంట్లో ప్రెషర్ గానీ, వర్క్ విషయంలో గానీ, అవన్నీ సెకండరీ. ఆహ్, నీకు మినిమమ్ అంటే తినడానికి ఫుడ్డు, పడుకోవడానికి నిద్ర, ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా నువ్వు హ్యాపీగా ఉంటున్నావు అంటే దట్స్ ఎనఫ్. అవి లేనప్పుడు కొద్దిగా అంటే కష్టపడాలి. మరి కొద్దిగా స్ట్రెస్ అవుతది. బట్ ఇది గాకుండా మిగతా వాటికి నువ్వు స్ట్రెస్ అవుతున్నావంటే బుల్‌షిట్ అన్నట్టు. అది దానికి అర్థం లేదు. ఐ మీన్ ఆహ్, అఫ్‌కోర్స్ స్ట్రెస్ అవుతాం. మళ్ళీ చూసి దానికి తగ్గ సొల్యూషన్ చూసుకోవాలి గానీ, సూసైడ్ ఈస్ నాట్ ద కరెక్ట్ సొల్యూషన్ నా పర్స్‌పెక్టివ్‌లో. మరీ సిల్లీగా అనిపిస్తది. కొందరు చనిపోతారు గదా! ఇప్పుడు ఎవ్రీడే న్యూస్‌లో ఎవరో ఒకళ్ళు అట్లొస్తది. అంత ప్రెషర్ ఉంటే అసలు కొద్దిగా డీప్‌గా ఆలోచించి అసలు ఏమవుతుందని ఎనక్కెళ్ళి ఆలోచిస్తే అంతవరకు ఎళ్ళరు అసలు సూసైడ్ అనే టాపిక్ వరకి. దట్స్ ఆల్.